జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ శాఖ ఉద్యోగి కరెంట్ షాక్ కు గురి కావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. అసలే దీనస్థితి, నిరుపేద కుటుంబం, రొక్కాడితే కాని డొక్కాడని స్థితి. ఏదో తమకు తెలిసిన పని నేర్చుకుని తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని విద్యుత్ శాఖ తాత్కాలిక ఉద్యోగ సంస్థలో గత 4 సంవత్సరాల క్రితం తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న సాంబార్ హరీష్ ఈ నెల 12న బర్దేపూర్ గ్రామంలో విద్యుత్ అంతరాయం పనులు చేస్తూ స్తంభంపై నుండి పడి గాయపడగా స్థానికులు ఉటావుట్న మెట్పల్లిలోని ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం హరీష్ పరిస్థితి దయనీయంగా ఉందని, ఆర్థిక సహాయం అందించాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను, ప్రభుత్వ అధికారులను వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వచ్చినాక న్యాయం చేయాలి కదా ఒకటి రెండు కూడా దూరుతున్నారు సార్. తల్లిదండ్రులు కొడుకు కూడా దూరుతున్నారు సార్. ఎంత అన్యాయం అది. ఎత్తుపోతున్నారు మరి తల్లిదండ్రులు సార్. చూస్తాను వచ్చినా సార్. ఎక్కించిన వాడు రాలేదు సార్. స్తంభం ఎక్కించిన సార్ ఇంకా సూత్రం రాలేదు సార్. సచిన్న బతికి సూత్రం రాలేదు సార్. ప్రాంతం అనే వ్యక్తి ఏది సార్ మొన్న ఏది సార్ సచిన సేవ లెక్క ఉన్నాడు సార్. సూత్రం రారా అంటే ఇయ్యాల పొద్దున వచ్చాడు సార్ ఇంటికి. ఏది సార్ సత్య సార్ ఇయ్యాల వచ్చి పొద్దున సూత్రందుకు వీళ్ళు మనుషులు కాదా? ఇంత ఘోరం సార్. ఇది తల్లిదండ్రులు సార్. వీళ్ళు ఎంత మనోవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా కనికరించారు. బిల్లు కాడ పక్క సాయం చేసి చేయలేని అంటలే. ఎక్కించిన ప్రాంగీలు వచ్చిందా రాలేడు. సూత్రం రాలేడు. చేసినోడు అది 10 డ్యూటీ అయిపోతే 11:30 ఎక్కించిన డ్యూటీ. ఎంత అన్యాయం. ఇంటికి పోయినోడిని సాగొట్టింది కాక అలా ఏ సాపుడు ఇంతవరకు స్పందన లేదు. ఒక్కసారి సూత్రం కదా ఏంటి సార్ అంటే ఇవాళ వచ్చిండు ప్రొద్దున ఇప్పుడు వచ్చిండు సార్. 3 నెలలకు వచ్చిండు సార్ ఇంటికి సూత్రకు శవం లేక పంటే. వీళ్ళు 1, 2 కూడా ఎత్తుపోతున్నారు సార్. ఎంత అన్యాయం అది. ఎవరైనా సార్ 10 ఏళ్ళ కొడుకు గుడ్డి కట్టుకుంటే లేదంటే 30 ఏళ్ళ కొడుకు గుడ్డి కట్టుకుంటారు సార్. వీళ్ళు బిల్లు 6 లక్షల దాకా ఆడగట్టినట్టు అందరు చెప్తున్నారు. హాస్పిటల్ ఖర్చు మేమే కట్టాలి అందరూ చెప్తున్నాడా కాదు సార్. మీరు చేయలేని అన్నారా సార్. వాడు కట్టిండా పార్కింగ్ కట్టిండా వ్యక్తి కట్టిండా మీరు చెప్పండి సార్. కట్టినా మొత్తం దాఖలు మీరు నేనే కట్టాలన్నాడు సార్. నువ్వు సామం కొడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు లెటర్ కూడా ఏమైనా వచ్చిందంటే ఒకటి సీఎం ఒక లెటర్ వస్తే 4 లక్షల కన్నా ఎక్కువ పెడతామంటే రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయించిన 13 లక్షలు. ఆ సార్ అయితే ఎంత శ్రమ పడ్డాడు. ఎందుకంటే మీకంటే బాధపడమే క్రెడిట్ కార్డు ఇష్టపడతారు. ఎక్కించినప్పుడు చేయించుకున్నప్పుడు అయితే ఉండాలి కదా సార్. ఒక కనీసం ఎట్లున్న వాళ్ళు మాట్లాడాలని దాన్ని ఉండాలి కదా. నేను మన బుధవారం ఫోన్ చేస్తే ఇలా దృష్టిలో వచ్చింది చేసి రాత్రి నెల ఎక్కించుకోవాలి రాని సార్. ఇంకా 6 లక్షలు పెట్టినా చెప్తున్నాడు సార్. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏం సార్ మనందరూ ఉన్నారు. మనం ఉన్నాం మరి ఇక్కడ లైవ్లో ఉన్నాం. మరి తెలిపాలి కదా సార్. మరి సోదరు ఆ సార్ ఎంత చేసిన ఐడి కార్డు కాదు. మీరు కూడా ఎంత చేసింది సార్. ఈ పని చేయించుకుని చేయలేదు. ఎంత అన్యాయం సార్. పని చేయించుకుని చేయాలి కదా సరిపోతుంది. అలా రమ్మను నేను మాట్లాడతాను. ఏం చెప్తే నేను ఇంటికి వెళ్ళి అసలు ఇది 2 రోజులు వేసుకుంటారా ఏం చేస్తారా నాకు తెలియదు. నేను ఈ నవ్వుతుంటాను. ఈ
అడగొడు కాదు. ఇప్పుడు ఆయన ఎక్కించిండు, అయినా డ్యూటీ అయిపోయినాక ఎందుకు ఎక్కించిండు అది కారణం కావాలా నాకు. డ్యూటీ అయిపోయినాక ఏ డ్యూటీ అయితే ఎక్కియాలి కదా, మరి ఆ సార్ ఎందుకు ఎక్కించిండు నా కొడుకుని? అంటే నా కొడుకుని ఫెయిల్ చేయాలని ఎక్కించిండు ఆ మగతోని, మరి ఎందుకు ఎక్కించిండు? 10 నెలలు డ్యూటీ అయిపోతే 11 12 దాకా ఎక్కించిండు అంతే ఆయన సార్. మరి ఆయన అసలు ఎక్కబట్టాలి, లైన్ మీద ఎక్కాలి సార్. రప్పించుకొని ఎక్కించుడు అన్ని ఎక్కించుడు. లాస్ట్ సార్ లాస్ట్ స్థలం అంటే ఇది ఒక లాస్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పి లాస్ట్ కూడా ఎక్కించుడు. అది ఎందుకు జీతం సార్? కలెక్టర్ లేని జీతం కరెక్ట్ వాళ్ళకు ఉన్నదంటారు. వాస్తవమో నాకు తెలియదు కానీ గంట జీతం పెట్టుకోవాలి పని చేయకపోతే ఎట్లా సార్? టెంపరీ 15,000 జీతంతో ఎక్కించుడు ఎంత అయ్యారు సార్? మీకు లక్షల జీతం తీసుకుంటే 15,000తో ఎక్కించి అది ప్రాణం తీయబడింది. సచ్చిన సేవ చేసినావు ఇవాళ. న్యాయం చేతులకు రాకపోతే సూత్రాలు కూడా రాకపోతే ఎంత అన్యాయం సార్. బాధ అనిపిస్తుంది సార్. మీరు కూడా ఆ స్థాయి మనుషులు మా స్థాయిలో ఉన్నట్టు ఆలోచించండి సార్. ఈ వారికి ఈ వయసు 30 కొడుకు ముట్టిగా ఉంటున్నారు. ఎంత బాధపడుతుందో తెలుసు సార్. కేవలం వచ్చి మూత్రం పక్కన వచ్చి నాశనం పడుకుంటాం అటువంటిది కలుగుతున్నారు సార్. ఇక్కడ బాడీ లేవని ఒక్కరు కాళ్ళు పట్టుకోవాలి చెప్పుకుంటే ఇంకారం మాట ఇంటనే మామూలుగా చెప్పు. నేను ఇబ్రహీంపట్నం సెక్షన్ వేములకుర్తి గ్రామంలో సబ్స్టేషన్లో వర్క్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి అక్కడనే చేస్తున్నాను. సబ్స్టేషన్లో చేసిన తర్వాత నాకు ఫీల్డ్ ఇచ్చారు. అక్కడ ఎవరు లేరని చెప్పేసి అటు సబ్స్టేషన్ చూసుకుంటూ ఇటు ఫీల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాక కొన్ని రోజులు మంచిగానే చేశాను. అప్పటిదాకా ఏం జరగలేదు నాకు. అయితే నేను సబ్స్టేషన్ డ్యూటీ చేసినాక తెల్లారి దిగినాక ప్రాబ్లం ఫుల్ వర్షం వచ్చింది. ఎక్కడక్కడ బర్తిపూల్లో ప్రాబ్లం బాగా జరిగినందున ఫ్రాంక్లిన్ ఎల్ఎం అనే సారు తీసుకెళ్ళాడు బర్తిపూర్ గ్రామానికి. తీసుకెళ్ళాక ప్రాబ్లం అయింది చూశాక ఫస్ట్ చిన్న లైన్ చేశాక అక్కడ ఒక గుడి ఉంటుంది బర్తిపూర్లో. గుడి లోపల కూడా వర్క్ చేశాక బయట వచ్చాక అక్కడ ఇన్సులేటర్ పలిగిపోయినాక చూశాక ఇన్సులేటర్ సార్లకు ఫోన్ చేయగానే సార్లు తీసుకొచ్చి నేను సార్ తీసుకురాగానే పైకి ఎక్కిన తర్వాత సార్లు కూడా ఏ సారు గంగాధర్ ఎల్ఎం సారు అక్కడ శ్రీకాంత్ అన్మ్యాడు వాళ్ళు కూడా చూశారు. ఎక్కేటప్పుడు చూశాక వాళ్ళు లోపలికి వెళ్ళారు. నేను పైకి ఎక్కిన తర్వాత కరెంట్ షాక్ కొట్టి కింద పడ్డాక అక్కడ నుంచి సార్లు ఉరుక్కుంటూ వచ్చారు. ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి సారు అక్కడ నుంచి బీపీ డౌన్ అవుతుందని చెప్పి పక్కకు పోయాడు. అప్పుడు వీళ్ళే సార్లు వచ్చి దగ్గరికి తీసుకొని అక్కడ గ్రామస్తులు కార్లో తీసుకొని వచ్చారు. ఆర్దర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి సారు లేరు. మధ్యలో ఉండి ఒక 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఇక సార్లే లోపల ఉన్నారు. కార్లో ఎక్కిన వాళ్ళే వెళ్ళాక అని చెప్పేసి రేణి హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ ట్రీట్మెంట్ అని చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డు పాస్ సార్లు చేసినాక 14 లక్షల ఖర్చు వచ్చింది క్రెడిట్ కార్డు. మాది కూడా కొద్దిగా ఖర్చు అయింది. 11 లక్షలు క్రెడిట్ కార్డు అయింది. మిగతా ఖర్చు మేము పెట్టుకున్నాము. మనసు హాస్పిటల్లో ఉన్నాను.
అధికారులు వచ్చి చూసుకుంటూ వెళ్ళారు. వచ్చి వెళ్ళాక ఎవరు కూడా మళ్ళీ ఫోన్ కూడా లేదు. ఫ్రాంక్లిన్ సార్ కూడా ఫోన్ కూడా చేయలేదు, ఎలా ఉంది ఎట్లా ఉంది అని కూడా ఫోన్ చేయలేడు. ఇంటికి 2 months తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక కూడా సార్లకు ఫోన్ చేశాను. ఫోన్ చేసినా కూడా ఎవరు అధికారులు కూడా నాకు స్పందించలేరు, ఇంటికి చూడడానికి కూడా రాలేరు. దయచేసి నాకు స్పందించి నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఒక్క భార్య, ఒక పాప ఉంది. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సాయం కూడా అందలేదు. సాయం ఏదో ఒకటి కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మాది మెట్పల్లి మండల్, మెట్పల్లి విలేజ్. సాంబ హరీష్ వాళ్ళ భార్యని. నా పేరు శ్రీహిత. మా పాప చైత్రశ్రీ, 16 నెలలు. ఆయన పోలు మీదకించి పడి 3 months అయింది. వర్క్ తోటే ఆ రోజు వర్షం బాగా పడి పోల్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి అనేసి వెళ్ళిండు. అప్పటికి 2 poles ఎక్కిండు. ఇది లాస్ట్ వన్. ఒక 5 minutes అయితే దిగిపోతుండే. అది కరెంట్ ఎట్లా వచ్చిందో తెలియట్లేదు ఎవరికి. సో దానికి న్యాయం జరగాలి. 2 months హాస్పిటల్లోనే ఉన్నారు. 1 month అవుతుంది ఇంటికి వచ్చి. ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. అయినా అన్యాయమైంది మాకు. న్యాయం కోసం వెళ్తే అన్యాయమైంది. తను పర్సనల్గా డబ్బు తీసుకోలేదు కదా. ఎలాంటి గవర్నమెంట్ కూడా మాకు రెస్పాన్స్ లేదు. ఆ డిపార్ట్మెంట్ సార్స్ ఎవరు కూడా మా దగ్గరికి అడగట్లేదు, రావట్లేదు. మాకు అన్యాయం ఏది జరిగింది, న్యాయం కోసం కోరుతున్నాము. న్యాయం జరగాలి. ప్రభుత్వం కూడా మాకు స్పందీకరించాలని కోరుకుంటున్నాము. నా పాప తన ఇప్పుడు స్కూల్కి పోతుంది. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి నాది అయింది. సో అంతే, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పెళ్ళి భూలక్ష్మి, సంబార్ భూలక్ష్మి. మా కొడుకు మెట్పల్లి కాడ ఇంట్లో కొట్టి కాడ పనిచేస్తాడు. ఆఫ్టర్ చేస్తే లైన్ మీద ఎక్కించారు. మా కొడుకు కార్లు నడుము పనిచేస్తలేవు. ఇప్పుడు కరెంట్ వాళ్ళు ఎప్పుడు ముందటకు వస్తలేడు. ఆయన 10 ఇంకా డ్యూటీ దిగేటోడు 11:30కు డ్యూటీ ఎక్కిపించిండు. ఆయన లైన్ మీద వేయాలి కదా. నా కొడుకుని ఎక్కిపించి ఈ పని చేసిర్రు. మరి ఎట్లా మాట్లాడుతారో మాట్లాడేది సార్. కొడుకు భార్య పాప ఉన్నది, 14 నెలల పాప. ఆయనకు కార్లు చేతులు పనిచేస్తలేవు. నా కొడుకు